Disclaimer, this video is only made for entertainment purpose only. ఇక మొదలెడదామా? వచ్చేసాం మరి సరికొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసాం. ఈరోజు ఎస్ఆర్హెచ్ అండ్ ఎంఐ కి జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ మళ్ళీ చిత్తుగా ఓడిపోయింది. ఇంకేమని చెప్పదలుచుకుంటున్నారా? చిత్తుగా కాదు, నార్మల్ గానే ఓడిపోయింది. చిత్తుగానే దాని 18th ఓవర్ వరకు వచ్చింది మ్యాచ్. అంటే ఓకే, ఓడిపోయింది. అన్ని మాడుకున్నాం. అరే అరే ఏడ్రా, ఎవడో గట్టిగా 300 అరుస్తున్నాడు. అరే ఆపండి రా, 300 కొడతలేడా, 200 దాటితే చాలరా. అన్ని మాడుకున్నాం, అన్ని డీటెయిల్ గా మాట్లాడుకోనికి ఏం లేదు. దీంతో ఎస్ఆర్హెచ్ కి క్వాలిఫై కానికి ఛాన్స్ ఏంది తెలుసా? ఇప్పటి నుంచి ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఇంటికి పోతుంది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలిచాల. 1% ఛాన్స్ ఉన్నా వీఆర్ స్టిల్ బిలీవింగ్, సపోర్టింగ్. ఇదేలా ఫస్ట్ ముంబై టాస్ గెలిచింది, బౌలింగ్ ఎంచుకుంది, అంతా బాగుంది. యాక్చువల్ గా ముంబై హైదరాబాద్ బ్యాటింగ్ కంటే ముందు నేను ఈరోజు ముంబై బౌలింగ్ నుంచి పాడాలనుకుంటున్నాను. ఎందుకంటే దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, బుమ్రా ముగ్గురు ఎక్సలెంట్ గా చేశారు బౌలింగ్. అక్కడే మాకి పవర్ ప్లే స్కోర్ బాగా వేసినాడు అంటున్నావు, కానీ లాస్ట్ లో ఎక్కువ స్కోర్ రానికి కారణం కూడా చారే. అతని ఓవర్ లోనే క్లెసన్ గాడు ఎక్కువ కొట్టినాడు. 6-4 కొట్టినాడు. అదంతా బౌండరీలు. ఆ ఓవర్ తీసేసి మిగతా 3 ఓవర్లు ఇక్కడ ట్రెంట్ బోల్ట్, బుమ్రా ఓవర్లు చూడు ఎలా వేసారో. బుమ్రా చూడు, బుమ్రా అది అప్పటి నుంచి ఒక్క వికెట్ వల్ల, ఒకటి వికెట్ వల్ల సర్లే ఎకనామీ బాగుందిలే, వికెట్ పడతలేవు. దాని ముందర అన్ని డాట్ బాల్ వేసినాడు. కొన్ని డాట్ బాల్ వేసినాడు, కొన్ని సింగిల్స్ ఇప్పించాడు. నేను ఎస్ఆర్హెచ్ లో రన్స్ తీస్తుంటే నేను అబ్బా అనుకుంటా. దాని తర్వాత ఫస్ట్ క్లెసన్ గాడు సడన్ గా అందుకున్నాడు, కొడుతున్నాడు. అమ్మో 50 ఉంటే 70 కొడతాడా అనుకున్నా. సడన్ గా వచ్చి ఒక్క బాల్, ఫస్ట్ బాల్ వికెట్ ఎగిరి పడి వికెట్ సూపర్. నేను కూడా ఎంజాయ్ చేశా ఆ వికెట్ ని. కానీ వాళ్ళ ముగ్గురు బెస్ట్ బౌలర్స్ చాలా బాగా చేశారు బౌలింగ్. ఆ బౌలింగ్ వర్సెస్ మా బ్యాటింగ్ అని అనుకున్నాం ఈ రోజు మ్యాచ్ స్టార్ట్ కాకముందే. ఇక్కడ బ్యాటింగ్ విషయానికి వస్తే మా వాళ్ళు ఆడారు. అంటే ఓవర్ అగ్రెషన్ ఆడలేదు, మరీ స్లోగా ఆడలేదు. నార్మల్ T20 మ్యాచ్ లో ఎలా అయితే ఆడతారు అన్ని టీమ్స్ అలాగా ఆడారు. ఏమంటే మాకు ఆ స్కోర్ సరిపోలేదు అంతే. ఒక 20-30 రన్స్ ఎక్స్ట్రా కొట్టాల్సింది, అది సరిపోలేదు. యా ఓకే, అభిషేక్ శర్మ బాగా ఆడాడు. అది సరిపోలేదు. ప్లస్ ఎందుకో ఇన్ని రోజులు ఆడిన ఎక్స్పీరియన్స్ అంతా అడిగిపోయింది. ఇలా అర్థం కాదు నాకు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆడుతుంటే ఏదో కొత్త టీం వచ్చి ఆడుతుంటే ఒక ఎక్స్పీరియన్స్ అట్లా ఆడుతున్నారు. అదేదో ఎక్కువ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఆడతలేదు. ఏమైందంటే బౌలర్స్ అందరూ బౌన్సర్లు, యార్కర్లు బాగా చేశారు. బుమ్రా బాగా చేశాడు, బౌల్ట్ బాగా చేశాడు, హార్దిక్ పాండ్యా కూడా బాగా చేశాడు. దానివల్ల ఏమైందంటే డాట్ బాల్స్ పడినాయి. ఇక్కడ చూడు, హెడ్ 29 బాల్స్ ఆడాడు, 28 రన్స్. అంటే ఇక్కడ డాట్ బాల్స్ ఎక్కువ ఆడిపించారు. నితీష్ కూడా అంతే. ఇంకా ఇషాన్ కిషన్ అంతగా ఆడలేదు. ఇషాన్ కిషన్ ప్రాబ్లం వచ్చేసింది. ఫస్ట్ మ్యాచ్ ఆడాక ఇషాన్ కిషన్ దగ్గర నుంచి ఏంటంటే ఒక్క 30+ రన్స్ లేదు. ఇదే మెయిన్ నెంబర్ 3 ప్రాబ్లం. ఇంకా తర్వాత నితీష్ మరి బార్డర్ దాటేసి వచ్చి సెంటర్ కి వచ్చి కొట్టినకి ట్రై చేసినాడు. అది బాల్ ఎనిక్కిపోయింది. ఆ మంచి ఎనిక్కిపోయేంత ఛాన్స్ కూడా లేకుండే. కరెక్ట్ కొట్టేసినాడు, వికెట్స్ స్టంప్స్ కొట్టేసినాడు. యాక్చువల్ గా హైదరాబాద్ కి ఇప్పుడు టాప్ 4 లో అంతగా ఎక్కువ రన్స్ కొట్టకపోయినా క్లాసన్, అంకిత్ వర్మ, కమిన్స్ లాస్ట్ లా చాలా ఫాస్ట్ గా ఆడినందుకు 160+ స్కోర్ అయితే దాటింది. 120, 115 కాడ అలా ఉండేది. కానీ ఏం పర్లేదు. అంటే మ్యాచ్ అంత ఘోరంగా ఓడిపోలేదు. ఓకే, అంటే చిన్న ఫైట్ ఇచ్చాం, హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు చూడు, ముంబై బ్యాటింగ్ విషయానికి వద్దాం మళ్ళీ. ఎప్పట్లానే రోహిత్ శర్మ వచ్చాడు, కొన్ని బాల్స్ ఆడాడు, కానీ చాలా ఫామ్ లో ఉన్నాడు. అంటే ఈ రోజు మ్యాచ్ ఎట్లా అనిపించింది అంటే ఫామ్ లో అన్నట్టు అనిపించింది. ఒకటి సార్ ఫాస్ట్ గా 3 సిక్సెస్ కొట్టాడు, వెళ్ళిపోయాడు. తర్వాత కానీ ఈ రోజు అవుట్ అయినప్పుడు కూడా హట్ అయినట్టు ఫీలింగ్ కనపడింది ఫేస్ లా. ఎప్పుడు అవుట్ అయితేనే ఎప్పుడే ఏముందులేని ఇట్లా అవుతుంటే ఈ రోజు అవుట్ అయినందుకు ఫస్ట్ టైం ఫీలింగ్. యాక్చువల్ గా ఏంటంటే
రికల్టన్ వికెట్ గురించి మాట్లాడుకోవాలి ఈరోజు. రికల్టన్ వికెట్ ఏమైందంటే బౌలర్ స్పిన్నర్ డైరెక్ట్ హెడ్ కి ఇచ్చినాడు, చేతికి ఇచ్చినాడు. అంతకంటే ముందర జీసన్ అన్సారీ స్పిన్నర్ బౌలింగ్ వేసాడు. ఉమ్. రికల్టన్ కొట్టినప్పుడు కమిన్స్ క్యాచ్ పట్టాడు, అవుట్ అయ్యాడు. రికల్టన్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న టైంలో మళ్ళీ ఎంపైర్స్ పిలిచారు నో బాల్ అని. నో బాల్ ఎందుకు అయింది అని చూస్తే క్లాసన్ వాడు అంటే రికల్టన్ బ్యాటింగ్ కొట్టక ముందే వికెట్స్ కంటే ముందర గ్లౌజ్ ముందు ముందర చేతులు పెట్టాడు, జరిపాడు. అంటే చేతిలో పెట్టాడు. చేతి తప్పు పెట్టాడు. అక్కడ కొత్త అదే చూస్తున్నాం. నేను కొత్త రూల్స్ అదే కాదు. అంటే చిన్న 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 మొన్న చిన్న మిస్టేక్స్ ఇవన్నీ. మొన్న సిఎస్కే తో మ్యాచ్ జరిగినప్పుడు కూడా, సిఎస్కే మ్యాచ్ ఆడుతున్నప్పుడు కూడా ధోని స్టంప్స్ కొట్టినాక అతను వెళ్ళిపోతుండే. ఎవరబ్బా ప్లేయర్ గుర్తొస్తే సరే కానీ పేరు వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక్కి పిలిచింది. ఎందుకు అంటే ఒకవేళ స్టంప్స్ కన్నా గ్లౌజెస్ ముందరకు వస్తే అది ఇయ్యారంట, అవుట్ కింద ఇయ్యారంట, నో బాల్. నో బాల్ అన్నట్టు. యస్. ఇక్కడ ముంబై బ్యాటింగ్ విషయానికి వస్తే ఎవరు పెద్ద స్కోర్ కొట్టలే. అలా అని చిన్నది కాదు. అందరూ 30లు 25లు అంటే 20లు అంటే ఈ మధ్య స్కోర్. ఎందుకంటే కాన్స్టెంట్ 200+ స్కోర్ కాదు యాక్చువల్‌గా అది. కాబట్టి ఆ 20లు 30లు అనేవి సెట్ అయినాయి. ఇంకా లాస్ట్‌లో వచ్చి ఫినిషింగ్ టచ్ హార్దిక్ పాండ్యా ఎప్పటిలానే ఇచ్చాడు. 9 బాల్స్ 21 రన్స్ సూపర్. 3/4 ఒక 6 సెట్. ఇంగా లాస్ట్ ఓవర్‌లు అంటావా లాస్ట్‌ల అంటే మళ్ళీ మామూలు తోడు బౌలింగ్ మళ్ళీ అంటే వికెట్ తీసినాడు. తన అంతవరకు తీయనోడు అప్పుడు సడన్ వచ్చి తీసేసినాడు వికెట్. ఏం చేయలేం. షమి ఎప్పటిలానే పవర్ ప్లేలో కొంచెం రన్స్ ఇచ్చాడు. కానీ వికెట్ లేదు. కమిన్స్ చాలా చాలా రోజుల తర్వాత కమిన్స్ ఫార్మ్‌లోకి వచ్చాడు. చాలా బాగా ఏశాడు 3 బౌలింగ్. వికెట్లు వికెట్లు కూడా తీసినాడు. తీశాడు. 6.5 ఎకానమీ సూపర్. కానీ సపోర్ట్ లేదు. ఫీల్డింగ్ కూడా చెప్పుకోవాలా, నితీష్ ఫీల్డింగ్ భయంకరంగా అదేదో పానం పెట్టి చేసినాడు. సూపర్ చేశాడు ఈరోజు ఫీల్డింగ్. విసురుతున్నాడు. అంటే ఎఫర్ట్ అనేది 2 సార్లు ఫీల్డింగ్ బార్డర్ అవతల నుంచి స్టంప్స్ కొట్టినాడు. ఏమంటే కరెక్ట్ అది ప్రతిసారి తిలక్ వర్మదే. తిలక్ వర్మ రన్ కాడికి పోతుంది, తిలక్ వర్మ ముందరికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆడ ఇద్దరు తెలుగుకోవాలి కదా, అలా కొట్టేస్తున్నారు. కానీ అది నితీష్ ఈ రోజు మాత్రం ఫీల్డింగ్ మాత్రం బాగా చేశాడు. కానీ ఎంత ఫీల్డింగ్ చేసినా కూడా ఇప్పుడు అదే రన్స్ లేకపోతే మనం కూడా ఏం చేయలేం కదా. 160 అనేది చాలా చిన్న స్కోర్. అది కూడా ముంబై బ్యాటింగ్ లైనప్‌కి. నేనేమనుకున్నా అంటే ఒక 190 వచ్చింటే అట్‌లీస్ట్ ఫైట్ చేసేవాళ్ళం. ఇప్పుడు చూడు ఇక్కడ స్టేడియం మొత్తం వాళ్ళ కంట్రోల్ ఉంది. వాళ్ళు ఇంకొకటి ఆ పిచ్ ని బ్యాటర్స్ పిచ్ చేయలే, బౌలర్స్ పిచ్ చేసినారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీములు ఎక్కడికి పోయినా దాన్ని బ్యాటర్స్ పిచ్ నుంచి బౌలర్స్ పిచ్ కి మారుస్తున్నారు ప్రతి ఒక్కడు. హోమ్ గ్రౌండ్ లో తప్ప ఏడా ఛాన్స్ లేదు ఎస్ఆర్హెచ్ ఒకవేళ గెలిచాలన్నా కూడా. అంటే 11 బాల్స్ ఉండంగానే మ్యాచ్ ఓడిపోయాం. అంటే నేనేమనుకున్నా అంటే ఒక 190 వచ్చింటే ఇంకొక 30 రన్స్ షార్ట్. ఒక 11 బాల్స్ అంటే దగ్గర ఒక 30-40 రన్స్ అయితే షార్ట్‌లో ఉన్నాం. అంటే ఒక 190, 195 వచ్చింటే స్కోర్ మేబీ ఛాన్సెస్ ఉండేదేమో. కానీ ఇంకా ఏం పర్లేదు. అంటే ఇప్పుడు బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ అయింది. కమిన్స్ బాగా చేస్తున్నాడు. మలింగ బాగా చేస్తున్నాడు. యాక్చువల్‌గా అన్సారీ ఇప్పుడు లాస్ట్ ఓవర్ అంటే రన్స్ ఇచ్చాడు ఒక ఓవర్. కానీ అంతకుముందు వికెట్ దాదాపుగా ప్రతి బాల్ బీట్ అవుతున్నారు బ్యాట్స్‌మెన్స్. అన్నట్టు అన్సారీ బాగా చేశాడు. హర్షద్ పటేల్ ఎప్పటిలానే రన్స్ ఇస్తాడు, వికెట్ తీస్తాడు. అది కామనే. ఇంకా షమి ప్రాబ్లమ్. షమి కానీ ఈ రోజు వరకు జరిగిన మ్యాచ్ ప్రతిదీ ఇంట్రెస్టింగ్ ఉండే. మొన్నటి నుంచి సిఎస్కే మ్యాచ్ ఇంట్రెస్టింగ్ జరిగింది. నిన్న అది మ్యాచ్ భయంకరంగా, అది ఢిల్లీది అసలుకి అది సూపర్ ఓవర్ పోయడం. అది మళ్ళా ఇన్ని రోజులు ఎందుకు పోయినసారి అనేంటివి ఏంది స్టార్ గానికి ఎందుకు రా అంత పైసలు ఇచ్చిర్రు. నిన్న సడన్ గా ఎందుకు ఏమైందో ఏమన్నా అన్నాడా, ఏమన్నా బౌలింగ్ నిన్నటి మ్యాచ్ నుంచి మాట్లాడుకున్నాం. ఒక చిన్న మ్యాచ్ మాట్లాడుకున్నాం. యాక్చువల్‌గా నిన్నటి మ్యాచ్ లో అయితే వరుసగా లాస్ట్ ఓవర్ల స్టార్ కు వరుసగా 7 to 9 బాల్స్ యార్కర్స్. ప్రతి బాల్ యార్కర్. అందువల్ల సూపర్ ఓవర్ కి పోయింది. సూపర్ ఓవర్ లో మళ్ళీ అలాగే వేసాడు. మ్యాచ్ గెలిచింది. కారణం మిథున్ స్టార్క్. మొన్న మ్యాచ్ కూడా ప్రతి ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్లన్నీ ఏదో పంజాబ్ కేకేఆర్ అయితే లోయెస్ట్ డిఫెండ్. అదైతే ఏం మాట్లాడేది లేదు. నేనైతే నేను బంద్ చేసేటప్పుడు నేను ఇంకా సర్లే గెలుస్తాను, ఇంకా పడుకుందాం అనుకో. ఎందుకంటే తెలిసిపోయిన మ్యాచ్ ఇంకేం చూస్తావు, ఇంట్రెస్ట్ రాదు కదా. నేను అది కరెక్ట్
అజింక్య రహానే అవుట్ అయినాడు. అది అవుట్ అయ్యేది కూడా కాదు, మామూలుగా టీఆర్ఎస్ తీసుకుంటే అవుట్ కాకుంటుండే. అది ప్యాడ్ కూడా కాదు, అది సైడ్ కి అవుట్ లైన్ లో ఉండే. ఆయన కూడా ఇది తీసుకొని ఇంకా సరే అర్థమైంది. గెలుస్తున్నాం కదా మ్యాచ్ అని చెప్పి ఆ మాటలు వెళ్ళిపోయినాడు. ఇంకా 72 బాల్ 42 అంటే ఇవ్వడానికి కొట్టొచ్చు అనుకున్నాడు. ఒక చిన్న తప్పు. ఆ చిన్న తప్పు మొత్తం మ్యాచ్ కారణం అంటే చిన్నదైనా సరే ఆ వదులుకోకూడదు మ్యాచ్ అనేది మ్యాచ్ చూసాక అర్థమైంది. ఆ మ్యాచ్ అప్పుడు అందరు ఓకే. చాలుగాడు అసలు ఫామ్ లోనే లేడు అనుకుంటే ఆ మ్యాచ్ కి దానికే వచ్చినాడు కరెక్ట్ ఫామ్ లోకి, మొత్తం వికెట్ తీసేసాడు. కరెక్టే. ఇంకా కేకేఆర్ ఈ మీద మ్యాచ్ రివెంజ్ గురించి అంటావా? తీసుకుంటుంది. ఈ మ్యాచు ఎస్ఆర్‌హెచ్ ఓడిపోయినా నేనేమనుకున్నానంటే ఏం పర్లేదు. మరీ నెక్స్ట్ మ్యాచ్ మళ్ళా ముంబైతోనే ఉంది యాక్చువల్‌గా. అన్నట్టు ఈసారి హైదరాబాద్‌లో ఉంది. మేబీ ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇది కానీ ఈరోజు ముంబైలో బ్యాటింగ్ అనేది కొంచెం స్లో అయింది. స్లో వికెట్. మేబీ ఇంక నువ్వన్నట్టు ప్లే ఆఫ్స్ గురించి అంటావా? ప్లే ఆఫ్స్ అనేది ఛాన్స్ అనేది 1% ఉన్నా వి ఆర్ సపోర్టింగ్. స్టిల్ బిలీవింగ్. అంతే. మేము సపోర్ట్ చేస్తాం. అది ఇయ్యాల గెలిచినా కాదంటలేదు, గెలవకపోయినా ఎందుకంటే అది ఐపీఎల్ అనేది అయినా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. 18 ఇయర్స్ నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు కప్ కోసం. మీరే అంత వెయిట్ చేస్తున్నప్పుడు, బిలీవ్ చేస్తున్నప్పుడు మేము బిలీవ్ చేయలేమా ప్లే ఆఫ్స్ గురించి? ఆఫ్టర్ ఆల్ ప్లే ఆఫ్స్. మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండాలి రా, ఓకే. ఇట్లా ఆడేసినట్టే కాదు. ఓకే. మళ్ళీ రేపు మళ్ళీ మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోతో. రేపటి మ్యాచ్ యాక్చువల్‌గా రేపటి మ్యాచ్ వచ్చేసి ఆర్‌సీబీ వర్సెస్ పంజాబ్, బెంగుళూరు చిన్నస్వామి. చిన్నస్వామిలో నీ ఈసారన్నా ప్రెడిక్షన్ ఏంటి? గెలిచి ఆ హోమ్ గ్రౌండ్ లో గెలవలేనని ఆ ముద్రను చెరిపేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ పంజాబ్ పిచ్చ ఫామ్ లో ఉంది, అదే భయం వేస్తుంది. ఆర్సీబీ కూడా ఫామ్ నేనేమనుకుంటున్నా లోనే ఉంది. తెలుసా? వరుసగా 3 మ్యాచ్‌లు హోమ్‌లో ఓడిపోతున్న ఆర్‌సీబీ అనే ఒక టైటిల్ గురించి ఆలోచిస్తున్నాను. అంటే అలాంటి టైటిల్ ఉంటే ఎలా రేపు ఉంటది? గెలిచినాక మాట్లాడుకుందాం ఇదంతా. రేపు అయిపోతుంది మ్యాచ్, రేపు అయిపోయినాక గెలిచేదే సరే. మాది, మరి ఛాన్స్ లేదు నీకు. మన సబ్‌స్క్రైబర్స్ ఏమనుకుంటున్నారో వాళ్ళు కామెంట్‌లో చెప్తారు. అలాగే ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ లూఫీ. సైనింగ్ ఆఫ్. మాడ్ మ్యాక్స్.